జీవితం ఎంతో విలువైంది. ఈ విషయం సృష్టిలో ఉండే ప్రతి ప్రాణికి తెలుసు. సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణి సహజంగా చనిపోయేంత వరకు జీవిస్తూనే ఉంటుంది. బాధలైనా భయాలైనా అవి వాటి జీవితంలో భాగమే. ఎంతటి ఆపద ఎదురైనా తన ప్రాణాలను కాపాడుకోవాలని చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉంటుంది. గెలిచే వరకైనా ఓడే వరకైనా ఆఖరి క్షణం వరకు తన ప్రాణాలు పోకుండా పోరాడుతూనే ఉంటుంది. ఎందుకంటే దానికి తెలుసు, ఈ సృష్టిలో అన్నింటికంటే విలువైనది ప్రాణం. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు ఉన్న యువతే దేశానికి అవసరమన్నాడు స్వామి వివేకానంద. అలాంటి పిల్లలను, యువకులను కాపాడుకోవాల్సిన అవసరం తల్లిదండ్రులు, సమాజం, ప్రభుత్వం పైన ఎంతో ఉంది. నా పేరు విశ్వనాథం. ఇది నా రెండో కొడుకు ఇల్లు. సరళా, నా సాక్స్ కనిపించడం లేదు, కొంచెం చూసి పెడతావా? ఆఫీస్కు టైం అవుతుంది. నేను బిజీగా ఉన్నా, మీరే కాస్త చూసుకోండి. నేను కూడా స్కూల్కు వెళ్ళాలి కదా. వీళ్ళు నా రెండో కొడుకు మురళి, వాడి భార్య సరళ. ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. వీళ్లకు జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి సరిపడా డబ్బు ఉంది, కానీ దానిని వాడుకునే సమయమే లేదు. అన్నట్టు మీకు మరో ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేయలేదు కదూ. ఆమెనే ఈ కథలోని చిట్టి రాజకుమారి. అబ్బా, ఏంటి మమ్మీ ప్రతిరోజు లేటే? త్వరగా కాలేజ్కు వెళ్ళాలి. టిఫిన్ బాక్స్ ఇంకా రెడీ కాలేదా? చేస్తున్నాను కదా. నేనేమైనా ఆక్టోపస్నా 10 చేతులతో పనిచేయడానికి? బస్ డ్రైవర్ అంకుల్ ఏమో ఊరికే విసుక్కుంటూ ఉంటాడు. ఇదిగో ఈమె నా ముద్దుల మనవరాలు. ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. మా అమ్మ చనిపోయాక పుట్టింది కాబట్టి మా అమ్మే. అందుకే సాకేత అని పేరు పెట్టుకున్నాను నా బంగారు తల్లికి. అన్నట్టు ఈమెకు ఒక అన్న కూడా ఉన్నాడు. వాడు ఇక్కడ ఉండడు, చెన్నైలో ఐఐటి చదువుతున్నాడు. బాయ్ తాతయ్య. బాయ్. సాకేత అంటే పచ్చని పంట పొలాలను కప్పుకున్న పొడమి తల్లి. ఎప్పుడూ నవ్వుతూ ఉండే గలగల పారే సెలయేరు. అందుకే ఈ ఇంటిలో ఉన్నంతకాలం నాకు సాకేత లేనిదే ఏమీ తోచదు. నా బంగారు తల్లి కాలేజీకి వెళ్ళిన తర్వాత మళ్లీ వచ్చేంత వరకు ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆమె వచ్చిందంటే నాలో ఉన్న నీరసం, నిస్సత్వ అంతా మాయమైపోతుంది. సాయంత్రం అయింది. నా బంగారు తల్లి వచ్చే టైం అయింది. హాయ్ తాతయ్య. ఏం బంగారు తల్లి, వచ్చావా? ఒక్క నిమిషంలో డ్రెస్ మార్చుకొని వస్తాను తాతయ్య. చెప్పు బంగారు తల్లి, ఏంటి కాలేజీ విశేషాలు? కాలేజీ మామూలే తాతయ్య. ఈసారి డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావాలని టార్గెట్ పెట్టుకున్నా. సాధిస్తాననే నమ్మకము ఉంది. అయ్యో తాతయ్య, మర్చిపోయా, నీకు స్నాక్స్ తీసుకొస్తాను ఉండు. ఇప్పుడెందుకులే తల్లి? లేదు తాతయ్య, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది. ఏమండి, భోంచేయటానికి వస్తారా? లేదు, నేను బయట తినేసి వచ్చాను, మీరు కానివ్వండి. మావయ్య, భోంచేయటానికి రండి. ఆకలిగా లేదమ్మా, కాసేపు ఆగి తింటాను. సాకేతా, నువ్వురా. నేను తాతయ్యతోనే కలిసి తింటాను మమ్మీ. సర్లే, నేను తినేస్తున్నా. మళ్ళీ రేపు ఉదయమే డ్యూటీకి వెళ్ళాలి. తాతయ్య, ఆకలిగా ఉంది, డిన్నర్ చేద్దామా? అలాగే పద. భోజనం అయిపోయింది కదా, ఇక నీ గదిలోకి వెళ్ళి పడుకో తల్లి. తాతయ్య, నిన్న మధ్యలో వదిలేసిన శివాజీ మామ తానాజీ సింహగఢ్ను జయించడానికి బయలుదేరడం వరకు చెప్పావు. ఆ కథ చెప్పు. అలాగే బంగారు తల్లి, పద నీ రూములకు వెళ్దాం. ఇప్పుడు చెప్పు తాతయ్య, హాయిగా పడుకొని వింటాను. శివాజీ తల్లి జిజియాబాయి దగ్గర ఆశీర్వాదం తీసుకొని
సైన్యంతో సింహగడుకు వెళుతున్న తానాజీకి తన పెంపుడు ఉడుమైన యశ్వంతును కూడా ఇచ్చి పంపిస్తాడు శివాజీ. ఇక నేనిక్కడ ఉండాల్సిన 2 నెలల సమయం గడిచిపోయింది. 3వ కొడుకు దగ్గరకు వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ దొరికినంత ఆనందం నాకెక్కడ దొరకదు. ఎందుకంటే సాకేత నాకు మనవరాలు మాత్రమే కాదు, తల్లి కూడా. తాతయ్య ఇక్కడే ఉండిపోవచ్చు కదా. అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను కదా, రోజు ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం కదా. లగేజీ మొత్తం పెట్టేశానా అన్న? అలాగే, బాయ్ బంగారు తల్లి. బాయ్ తాతయ్య. ఇద్దరు కొడుకుల ఇళ్లలో చెరో 2 నెలలు ఉండి మళ్ళీ నా బంగారు తల్లి దగ్గరకు రావడానికి 4 నెలలు పడుతుంది. అప్పటి వరకు నా తల్లిని చూడకుండా ఉండాలంటే మనసు చాలా కష్టంగా ఉంటుంది. నాలుగు నెలలు ఎంతో భారంగా గడిచిపోయాయి. మళ్ళీ 2వ కొడుకు ఇంటికి నా ప్రయాణం మొదలైంది. ఇలా నా బంగారు తల్లి దగ్గరకు వెళ్ళడం కోసమే 4 నెలలు ఎదురు చూస్తూ బతుకుతాను. ఎప్పుడెప్పుడు సాకేతను చూస్తానా అన్న ఆత్రం నన్ను నిలవనీయడం లేదు. రండి మావయ్య, ప్రయాణం బాగా జరిగిందా? బాగానే జరిగిందమ్మా. ఏమ్మా, సాకేత ఇంట్లో లేదా? ఉంది మావయ్య, ఇంట్లోనే ఉంది. అదేంటి, నేను ఎప్పుడు వచ్చినా పరిగెత్తుకుంటూ వచ్చేది? ఏమైనా ఆరోగ్యం బాలేదా? లేదు మావయ్య, బాగానే ఉంది. రూమ్లో ఉంది. పిలుస్తానుండండి. సాకేతా, సాకేతా, ఇదిగో తాతయ్య వచ్చాడు, బయటికి రా. హాయ్ తాతయ్య, ఎప్పుడొచ్చావు? బావున్నాను బంగారు, నువ్వెలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్ తాతయ్య. తాతయ్య, నాకు వర్క్ ఉంది, రాసుకోవాలి. నేను వెళ్తున్నా. ఈసారి సాకేత చాలా భిన్నంగా కనపడుతోంది. మొహం నిండా జిడ్డు, కళ్ళ కింద నల్లటి వలయాలు, కళతప్పిన మొహం. నా బంగారు తల్లి ఎందుకిలా ఉంది? పైగా నేను రాగానే ఎంతో సంతోషంగా పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను హత్తుకునేది. ఈ 4 నెలల్లో ఏం జరిగిందో కానీ నా తల్లిని చూస్తే చాలా దుఃఖంగా ఉంది. సాకేతా, కాలేజ్ బస్ వచ్చింది, ఇంకా బయలుదేరవేంటి? అబ్బా, వెళ్తాలే మమ్మీ. ఏరా బంగారు తల్లి, అప్పుడే కాలేజ్ అయిపోయిందా? హా తాతయ్య. అదేంటి, ఎప్పుడూ నవ్వుతూ నాకు బాయి చెప్పి వెళ్ళిపోయి తిరిగి రాగానే నా దగ్గరకు వచ్చి కబులు చెప్పే బంగారు తల్లి ఎందుకిలా ఉంటోంది? నాతోనే ఇలా ఉంటుందా, లేక అందరితో అన్ని సమయాల్లోనూ ఇలాగే ఉంటుందా? ఎప్పుడూ గలగల పారే గోదారిలా నవ్వుతూ పలకరించే నా బంగారు తల్లికి ఏమైంది అసలు? నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకైనా మంచిదే, నేనే వెళ్ళి ఓసారి పలకరిస్తా. సాకేత, అమ్మా బంగారు తల్లి, తాతయ్యకు ఆకలిస్తోంది, తినడానికి ఏమైనా ఇవ్వవా? సారీ తాతయ్య, నాకు చాలా తలనొప్పిగా ఉంది. కిచెన్లో కారపూస ఉంది, వెళ్ళి తీసుకోవా? అయ్యో, తలనొప్పిగా ఉందా? ఉండు, బాంబు రాస్తాను. పర్లేదులే తాతయ్య. ఇదిగో బాంబు రాస్తానుండు. తాతయ్య, చెబితే అర్థం కావడం లేదా? ప్లీజ్ లీవ్ మీ అలోన్. సాకేతా, ఇంకా బెడ్ పైననే ఉన్నావా? కాలేజ్ బస్ టైం అవుతుంది, త్వరగా రెడీ కమ్మన్నాను కదా. ఆగు మమ్మీ. ఎందుకే నా బుర్ర ఇలా తింటున్నావు? తొందరగా లేచి తయారై కాలేజీకి వెళ్ళమంటే వినవు. తమాషాగా ఉందా?
లేగు, తొందరగా లే. ప్లీజ్ మమ్మీ, కడుపులో నొప్పిగా ఉంది, ఈరోజు కాలేజ్కి వెళ్ళను. ఈ వేషాలన్నీ నా దగ్గర కుదరవు. మొన్నటి నుండి ఇలాగే చేస్తున్నావు. పిచ్చి పిచ్చి వేషాలు మానేసి మర్యాదగా లే. తొందరగా రెడీ అవ్వు. నేను వెళ్ళనంటే వెళ్ళను అంతే. నువ్వే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. అసలు నువ్వు నా తల్లివేనా? పళ్ళు రాల్తాయి. నువ్వు అరిచినంత మాత్రాన ఇక్కడ వినేవాళ్ళెవరూ లేరు. మర్యాదగా లేచి రెడీ అవ్వు. నీతో అరిచి అరిచి నా గొంతు పోయేలా ఉంది. కొద్ది రోజులు ఆగు మమ్మీ, ఇంకా నీకు ఇలా అరిచే అవసరం ఉండదు. అమ్మా, పోనీ ఈ ఒక్కరోజు వదిలేయమ్మా. కడుపు నొప్పి అంటోంది కదా, ఇంట్లో నాతో పాటుగా ఉంటుంది. అవన్నీ దొంగ నొప్పులు మావయ్య. కొద్ది రోజులుగా ఇదే తంతు. అయితే తలనొప్పి అంటోంది, లేకపోతే కడుపు నొప్పి. ఇలా ఏదో ఒక సాకు చెప్పి కాలేజ్ ఎగ్గొడుతోంది. కాలేజీకి వెళ్ళకపోతే మరి ఎటు వెళ్తుంది? ఎటూ వెళ్ళదు, ఇంట్లోనే ఉంటుంది. కనీసం టీవీ కూడా చూడదు. రూమ్లోకి వెళ్ళి తలుపులేసుకుంటుందంతే. అసలు కాలేజీకి ఎందుకు వెళ్ళనంటోంది? ఎవరైనా ఏమైనా అన్నారా? కేవలం కాలేజీ విషయంలోనే కాదు మావయ్య, ఈ మధ్యన దాని ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. ఏ పని సరిగ్గా చేయకపోవటం, ఏమైనా అంటే ఏడవటం, లేదా తిరిగి ఎదురు మాట్లాడడం మరీ విసుగ్గా ఉంది. ఇదిగో చూడండి మావయ్య, నిన్న పెట్టిన లంచ్ బాక్స్ ఎలా తీసుకెళ్ళిందో అలాగే తెచ్చింది. ఒక్క ముద్ద కూడా తినలేదు. నేను ఒక్కసారి మాట్లాడి చూస్తానులే అమ్మా. ఏరా బంగారు, నేను నీతో పాటు కాలేజీకి రానా? ఎందుకు తాతయ్య? ఊరికే నీతో కొద్దిసేపు కలిసి ఉన్నట్టుగా ఉంటుందని. నీతో కలిసి ఉండే కొద్దిసేపైనా నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా. ఒకవేళ నేను మొత్తానికే లేకపోతే ఏం చేస్తావు తాతయ్య? ఎందుకో తెలియదు గాని సాకేతలో ఏదో సంఘర్షణ జరుగుతోంది. ఆమె మాటలు చాలా భయాన్ని కలిగించేలా ఉన్నాయి. కొద్ది రోజులు ఆగు మమ్మీ, ఇంకా నీకు ఇలా అరిచే అవసరం ఉండదు. ఒకవేళ నేను మొత్తానికే లేకపోతే ఏం చేస్తావు తాతయ్య? సాకేత ప్రవర్తన, మాటలు అసాధారణంగా ఉండి చాలా భయాన్ని కలిగిస్తున్నాయి. లాభం లేదు. ఒక సైకియాట్రిస్టుని ఈ విషయమై అడగాలి. ఓహో, ఇదేనా స్వాంతన సైకియాట్రిక్ హోమ్? బాబు, ఇక్కడ ఆప్. నమస్తే అంకుల్, రండి. నమస్తే బాబు. బాగున్నారా అంకుల్? చాలా రోజులైంది మిమ్మల్ని చూసి. డాడీ చెప్పారు మీరు వస్తారని. ఒక చిన్న విషయం అడుగుదామని వచ్చాను. చెప్పండి. ఇప్పుడిక్కడ నా రెండో కొడుకు దగ్గర ఉంటున్నాను. నా మనవరాలు సాకేత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. ఈ మధ్యన ఆమె ప్రవర్తనలో చాలా తేడా కనపడుతోంది. ఈ మధ్యన అంటే ఎన్ని రోజుల నుంచి? నిజానికి నేను 4 నెలలు ఇక్కడ లేను. నేను వచ్చే లోపల ఏం జరిగిందో తెలియదు గాని ఆమె ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. పూర్తిగా మారిపోవడం అంటే? ఇంతకు ముందు ఉన్నదానికి పూర్తి భిన్నంగా. అంటే ఇంత క్రితం వరకు ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఉండేది. ఇప్పుడేమో దానికి పూర్తి భిన్నంగా ఎప్పుడూ ఏదో కోల్పోయిన దానిలా ఉంటోంది. అవునా? మీరు గమనించిన విషయాలను ఒక్కొక్కటి వివరంగా చెప్తారా? ఇంతకు ముందు కాలేజీకి ఎంతో ఉత్సాహంగా వెళ్ళేది. నిమిషంలో డ్రెస్ మార్చుకొని వస్తాను కానీ తాతయ్య. ఇప్పుడు ఏవో కారణాలు చెప్పి కాలేజీ నేను ఎగ్గొడుతోంది. వెళ్ళనంటే వెళ్ళను అంతే. నువ్వే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావు. అసలు నువ్వు నా తల్లివేనా? ఇంత క్రితం ఎంతో ఇష్టంగా తినేది, అయ్యో ఇతరులకు తాతయ్య, పెట్టేది. మర్చిపోయా, నీకు స్నాక్స్ తీసుకొస్తాను. కానీ ఇప్పుడు అసలు తానే సరిగ్గా తినడం లేదు. ఇదిగో చూడండి మావయ్య, నిన్న పెట్టిన లంచ్ బాక్స్ ఎలా తీసుకెళ్ళిందో అలాగే తెచ్చింది. ఇంతకు ముందు ఒక్క ఎంతో ముద్ద కూడా కలిసిపోయి తినలేదు. ఉండేది. ఇప్పుడు ఒంటరిగా ఉంటుంది. అలా ఉండకూడదంటే అరుస్తోంది. చెబితే అర్థం కావడం లేదా? ప్లీజ్ లీవ్ మీ అలోన్. కడుపులో నొప్పిగా ఉంది, ఈరోజు కాలేజ్కి తరచూ వెళ్ళను. కడుపు నొప్పి అని, తలనొప్పి అని అనారోగ్య కారణాలు చెప్పి ముభావంగా ఉంటుంది. మీరు చెబుతున్న విషయాలన్నీ వింటూ ఉంటే సమస్య చాలా పెద్దదిగా అనిపిస్తోంది. ఏంటి బాబు నువ్వు చెప్పేది? అవునంకుల్, మీరు చెప్పిన విషయాలన్నీ చాలా ప్రమాదకరమైన సిమ్టమ్స్. అవునా? ఎలా? అంకుల్ చూడండి, మీరు చెప్పిన విషయాలన్నింటినీ
ఒక ఆర్డర్లో పెట్టి చెబుతాను. నెంబర్ 1, పాప కాలేజీ మరియు ఇంటి పరిసరాల పట్ల ఆసక్తిని చూపడం లేదు. నెంబర్ 2, ఇతరుల పట్ల ప్రేమతో ఉండేది కానీ ఇప్పుడు కనీసం తన అవసరాల పట్ల కూడా నిర్లక్ష్యంగా ఉంటుంది. నెంబర్ 3, కుటుంబ సభ్యుల పట్ల, స్నేహితుల పట్ల అనాసక్తిగా, నిరసన భావంతో, ఇంకా చెప్పాలంటే ద్వేషంతో ఉంటుంది. నెంబర్ 4, ఆమెలో ఆకలి నశించిపోయింది. ఆమె శరీరం ఆహారాన్ని కోరుకోవడం లేదు. నెంబర్ 5, ఆమెకు తరచూ తలనొప్పి, కడుపు నొప్పి లాంటి అనారోగ్యాలు వస్తున్నాయి. అవి ఆమె నాటకాలని మీరు అనుకుంటున్నారు, కానీ ఆమె నిజంగానే అనారోగ్యంగా ఉంటోంది. అంకిల్, జాగ్రత్తగా గమనిస్తే అవి ఆమె అదుపు చేయలేకపోతున్న భావోద్వేగాలకు సంబంధించిన వ్యాధులు. మీరు ప్రశాంతంగా నేను చెప్పేది వినండి. ఇవన్నీ ఆత్మహత్య చేసుకోవాలనుకునే వాళ్ళ లక్షణాలు. ఏంటి బాబు నువ్వు చెప్పేది? అంకిల్, ముందు మీరు ఈ మంచినీళ్ళు తాగండి. రిలాక్స్ అయ్యారు కదా? ఇప్పుడు నేను చెప్పిన లక్షణాలన్నీ ఒక వ్యక్తి తన జీవితం పైన తాను కోల్పోయిన ఆసక్తికి సూచనలు. అంటే వాళ్ళు ఇతరులతో గాని, పరిసరాలతో గాని జీవించాలని కోరుకోవడం లేదు. వాళ్ళ కెరీర్ పట్ల, భవిష్యత్ పట్ల వాళ్ళకసలు ఆసక్తి ఉండదు. వాళ్ళు తమ శరీరాన్ని ఒక పనికిరాని వస్తువుగా భావిస్తారు. అందుకే శరీరాన్ని పోషించడానికి గాని, అలంకరించడానికి గాని ఇష్టపడరు. అంటే తిండి తినరు, అలంకరణ చేసుకోరు, శుభ్రంగా ఉండాలని అనుకోరు. మన లోకంలో ఉండకుండా నిరంతరం ఏదో ఆలోచిస్తూ ఉంటారు. మాట్లాడితే చిరాకు పడతారు, ఎక్కువ బలవంతం చేస్తే తిరగబడతారు. వాళ్ళు పూర్తి నిరాశలో కూరుకుపోయి ఉంటారు. అంకిల్, దీన్నే డిప్రెషన్ అంటారు. అన్నట్టు నా అంచనా ప్రకారం మీ మనవరాలు ఇప్పటికే తాను ఆత్మహత్య చేసుకోబోతున్నాననే విషయాన్ని మీకు ఏదో రకంగా హింట్ ఇచ్చి ఉండాలే. కొద్ది రోజులు ఆగు మమ్మీ, ఇంకా నీకు ఇలా అరిచే అవసరం ఉండదు. ఒకవేళ నేను మొత్తానికి లేకపోతే ఏం చేస్తావు తాతయ్య? అవును ఉల్లాస్, నువ్వు చెప్పింది నిజమే. పాప అలాంటి మాటలే అంటోంది. నేను ఇందాక చెప్పినవన్నీ ప్రాథమిక లక్షణాలు. కానీ ఇలా హింట్ ఇస్తున్నారంటే వారు మరణించడానికి దాదాపుగా నిశ్చయించుకున్నట్టే. నువ్వు చెబుతుంటే నాకు కాళ్లలో వణుకు వస్తోంది ఉల్లాస్. వ్యక్తుల్లో ఈ ఆలోచనలు ఎందుకు వస్తాయి, ముఖ్యంగా టీనేజర్లలో? దీనికి చాలా కారణాలుంటాయి అంకుల్. ఏంటవి? 1, మోసపోవడం. 2, లైంగిక దాడికి గురవడం. 3, అవమానాలకు గురవడం. 4, ప్రేమ, స్నేహం పేరుతో మోసపోవడం. 5, సోషల్ మీడియా పైన సరైన అవగాహన లేక తప్పు చేయడంతో అవతలి వారు బెదిరించడం. 6, పరీక్షలలో అనుకున్న మార్కులు రాకపోవడం. తల్లిదండ్రుల ఒత్తిడి, ఉపాధ్యాయుల ఒత్తిడి, సమాజం ఒత్తిడి. 7, తల్లిదండ్రుల అంచనాలను అందుకోలేకపోతున్నామనే అపరాధ భావన. 8, ఎంతో ఇష్టమైన వ్యక్తులు అంటే బంధువులు, స్నేహితులు మరణించడం లేదా వారికి దూరమవడం. 9, కుటుంబ సభ్యుల వల్ల, స్నేహితుల వల్ల తరచూ అవమానింపబడడం. 10, తల్లిదండ్రుల ప్రేమను పొందలేకపోతున్నానని భావించడం. 11, ఆల్కహాల్, డ్రగ్స్ లాంటి వాటికి బానిస అవడం. 12, వివిధ రకాలైన బెదిరింపులు మరియు బ్లాక్ మెయిలింగ్కు గురవడం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కారణాలు వ్యక్తులను, ముఖ్యంగా టీనేజర్స్ను ఆత్మహత్య వైపు నడిపించే అవకాశం ఉంది. స్వచ్ఛమైన పిల్లల మనస్సులను ఛిద్రం చేయడానికి ఇన్ని కారణాలున్నాయా? ఈ కారణాలతో పిల్లలు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంటారా? నా బంగారు తల్లి కూడా అలాంటి ప్రమాదంలో ఉందా?
మీరు ఇంకా దీనిని పూర్తిగా నిర్ధారించుకోవాలంటే ఆమె నోట్బుక్స్లోనో ఎక్కడో ఒకచోట ఈ విషయాన్ని రాసుకుని ఉంటుంది. చెక్ చేయండి. మీరు ఇవన్నీ చెబుతుంటే నాకు చాలా భయంగా ఉంది ఉల్లాస్. వీలైనంత తొందరగా ఇంటికి వెళ్ళాలి. నా బంగారు తల్లి కాలేజీ నుండి వచ్చే లోపలే ఇంటికి చేరుకోవాలి. ఇప్పటి నుండి ప్రతి క్షణము నాకు ఎంతో విలువైనదిగా అనిపిస్తోంది. నేను ఇంటికి వెళ్ళాక నీకు ఫోన్ చేస్తాను. అలాగే అంకుల్. అమ్మయ్యా, ఇంటికి వచ్చేశాను. సాకేత కాలేజీ నుండి వచ్చే లోపలే ఆమె నోట్బుక్స్ చెక్ చేయాలి. ఇదేంటి, ఈ నోట్బుక్లో ఎర్రని అక్షరాలతో ఏదో రాసి ఉంది. నాకు చనిపోవాలని ఉంది. ఇంకో పేజీలో ఏదో రాసి ఉంది. చావు తప్ప నాకు వేరే గతి లేదు. ఇంకా ఏం రాసింది? రేపే నా చావుకు ముహూర్తం. చెప్పండి అంకుల్. ఉల్లాస్, నువ్వు చెప్పింది కరెక్టే. పాప నోట్బుక్లో చాలా చోట్ల నువ్వు చెప్పినట్టే రాసి ఉన్నాయి. కొన్ని చోట్ల కొట్టివేసి మళ్ళీ రాసినట్టుగా ఉన్నాయి. మీరేమీ కంగారు పడకండి. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి బాబు? ఈ సమయంలో వాళ్లకు ఒక నమ్మకమైన తోడు అవసరం. వాళ్లకు ఇష్టమైన వ్యక్తులు, వారితో ఎక్కువ సమయం గడపడం అవసరం. నిరంతరం డిప్రెషన్లో ఉండే వారిని ఆ మూడు నుండి బయటకు తీసుకురావడం ముఖ్యం. ఎప్పుడైతే వాళ్ళు ఓపెన్ అవుతారో అప్పుడు వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మహత్య మూడ్ నుండి బయటకు వచ్చినట్టు లెక్క. అంటే వాళ్ళు అలా ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడానికి గల కారణం తెలుసుకోవాల్సిన అవసరం లేదా? అది తెలుసుకోకుండా వాళ్ళ సమస్యను ఎలా పరిష్కరించగలం? కాకపోతే ముందు వాళ్లను ఆ స్థితి నుంచి బయటకు తీసుకురావాలి. అప్పుడు వాళ్ళంతట వాళ్ళే తమ సమస్యను చెబుతారు. అలా అని వాళ్ళని ఎక్కువగా ఫోర్స్ చేయకూడదు. కానీ వాళ్ళు ఆ స్థితి నుండి బయటకు వచ్చేంత వరకు వాళ్లను ఒక కంట కనిపెడుతూనే ఉండాలి. ఆ తర్వాత పూర్తి చికిత్స కోసం సైకియాట్రిస్టును కానీ సైకోథెరపిస్టును కానీ సంప్రదించాలి. ఈ క్షణంలో నేను ఏం చేయాలి? ఆమె డిప్రెషన్కు కారణం ఎలా తెలుసుకోవాలి ఉల్లాస్? మీ పాపను తన సమస్య గురించి తానే చెప్పుకునేలా చేసే ఒక పద్ధతి మీకు నేను చెబుతాను. అదేవిధంగా ఆమెతో మాట్లాడండి. అందులో పాప ఏ సమస్య గురించి అయితే బాధపడుతుందో ఆ టాపిక్ వచ్చినప్పుడు తానే ఓపెన్ అవుతుంది. ఏం చిట్టి తల్లి, కాలేజ్ అయిపోయిందా? అయిపోయింది. రా, ఇలా కూర్చో. కాసేపు గదిలో పడుకుంటాను తాతయ్య. అలాగే అమ్మా. నా బంగారు తల్లి. ఏంటి తాతయ్య? నాకు కడుపులో చాలా మంటగా నొప్పిగా ఉందిరా. ఏమైంది తాతయ్య? ఏమోరా, ఎసిడిటీ అని డాక్టర్ చెప్పాడు. టైంకు కడుపులో ఏదైనా పడాలట. ఒక్కో కొడుకు ఇంట్లో ఒక్కో రకమైన తిండి తినాలాయే. ఈ బతికే కన్నా చనిపోవడం మేలనిపిస్తోందిరా. అయ్యో తాతయ్య, అలా అనకు. ఉండు, ఇప్పుడే నీకేదైనా టిఫిన్ చేసి పెడతాను. ఇదిగో తాతయ్య, టిఫిన్ తీసుకో. నాకు నీరసంగా ఉంది, గదిలోకి వెళ్ళి పడుకుంటాను. టిఫిన్ తినేదాకా ఉండు బంగారు, ఏమైనా అవసరం పడుతుందేమో. అలాగే తాతయ్య. అన్నట్టు మీ నాన్న చిన్నప్పటి సంగతి ఒకటి నీకు చెప్పాలి. వాడు చదువులో నీ అంత చురుకు కాదు. ఎప్పుడూ పరీక్షలో మార్కులు తక్కువ వచ్చాయి. ప్రోగ్రెస్ రిపోర్టు పైన సంతకం చేయమని అడగడానికి భయపడేవాడు. ఇంటిలో నుంచి పారిపోవాలని చూసేవాడు. అలా ఒకరోజు పారిపోయాడు కూడా. అవునా? మరోసారి బళ్ళో ఎవరో రౌడీ సైకిల్ కోసమని మీ నాన్నను బాగా కొట్టాడు. అప్పుడు తనకు సైకిల్ కొనివ్వకపోతే చచ్చిపోతానని బెదిరించి ఒక రోజంతా కనపడకుండా వెళ్ళిపోయాడు. నేనేమో వాడి కోసం ఊరంతా వెతుకుతుంటే వాడేమో చెరువు దగ్గర దిగాలుగా కూర్చొని కనిపించాడు. నాకు మూడ్ లేదు తాతయ్య, రెస్ట్ తీసుకుంటా. ఈ ఒక్క విషయం వినిపో తల్లి. మా పెళ్లికి ముందే ఒకరోజు మీ నానమ్మను ఒకడు ఏడిపించాడు. మీ నానమ్మ గురించి చెడ్డగా ప్రచారం చేస్తూ తనకు లొంగిపోమ్మని, తన కోరికలు తీర్చాలని
లేకపోతే ఆమె పరువును బజార్లో పెడతానని బ్లాక్మెయిల్ చేయసాగాడు. దాంతో మీ నానమ్మ భయపడిపోయి ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంది. అవునా, నానమ్మను అలా బెదిరించాడా? అవును, తల్లిదండ్రులకు చెబితే వాళ్ళు తనని ఏమంటారోనని, బ్లాక్మెయిల్ చేసేవాడు తన గురించి ఏం చెబుతాడని తీవ్రంగా భయపడిపోయి మీ నానమ్మ చనిపోవాలని అనుకుంది. కానీ చనిపోయే కన్నా ముందు ఒక ఉత్తరం రాసి చనిపోబోయింది. అయితే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి కొన్ని గంటల ముందు ఆ ఉత్తరం వాళ్ళ నాన్న కంటపడింది. అవునా, ఆ ఉత్తరం కంటపడగానే వాళ్ళ నాన్న ఎలా రియాక్ట్ అయ్యాడు? వెంటనే కూతురుని దగ్గరకు తీసుకొని విషయమంతా తనకు చెప్పమన్నాడు. అప్పుడు నాన్నమ్మ ఏం చేసింది? మొత్తం విషయమంతా తన తండ్రికి చెప్పేసింది. ఆ తరువాత? వెంటనే కూతుర్ని గుండెలకు హత్తుకొని ఓదార్చాడు. ఆమెను బ్లాక్మెయిల్ చేసిన వాడిని తుక్కు కింద తన్ని జైల్లో పెట్టించాడు. ఈ ప్రపంచంలో పిల్లలను కాపాడేవాళ్ళు కేవలం తల్లిదండ్రులే తల్లి. ఒకవేళ తప్పు చేసినా రక్షించి వాళ్లను సరిదిద్దేవారు కూడా తల్లిదండ్రులే. ఏమైంది బంగారు తల్లి? నన్ను ఒకడు ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తున్నాడు తాతయ్య. అవునా? ఎవడమ్మా వాడు? మా కాలేజీలో ఒక లెక్చరర్. అవునా? నాకు చెప్పావు కదా బంగారు తల్లి, ఇక నువ్వు నిశ్చింతగా ఉండు, అదంతా నేను చూసుకుంటాను. ఈ తాతయ్య ఉండగా నిన్ను ఎవరు ఏమి చేయలేరు. ఇక నుండి ఈ సమస్య నాది. నేను మీ అమ్మా నాన్నలు కలిసి చూసుకుంటాం, సరేనా? అలాగే తాతయ్య. అలా నా బంగారు తల్లిని కాపాడుకున్నాను. ఆ తరువాత సాకేతును తీసుకెళ్లి ఉల్లాస్ దగ్గర కౌన్సిలింగ్ ఇప్పించాను. ఇప్పటికీ నాకు వణుకు వచ్చే విషయం ఏమిటంటే, సాకేత ఆత్మహత్య చేసుకుందామని అనుకున్న రోజే నేను సాకేత గురించి తెలుసుకోవడం. ఒక్కరోజు ఆలస్యమైనా ఇప్పుడు ఈ ఇల్లు, నా హృదయం ఊహలకి అందనంత దుఃఖసాగరంలో మునిగి ఉండేది. సాకేతను బ్లాక్మెయిలింగ్ చేస్తూ బెదిరింపులకు గురి చేసిన వాడు ఆ కాలేజీలో ఒక లెక్చరర్. పైకి ఎంతో ఆదర్శవంతంగా కనిపించే ఆ లెక్చరర్ యొక్క అసలు స్వరూపం తెలిసి అందరూ నిర్ఘాతపోయారు. వాడిని సస్పెండ్ చేసి వాడిపైన కేసు పెట్టారు కాలేజీ వాళ్ళు. విన్నారు కదా, ఇది నిరాశలో కూరుకుపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఒక బంగారు తల్లి కథ. ఈ బంగారు తల్లిని కాపాడుకున్న ఒక తాతయ్య కథ. కౌమార దశలో పిల్లలపైన ఒత్తిడి చాలా ప్రభావం చూపిస్తుంది. కౌమార దశ అనేది ఒక వ్యక్తి యొక్క గుర్తింపును రూపొందించడానికి మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి దోహదపడే సామాజిక భావోద్వేగ నైపుణ్యాలను నేర్చుకునే కీలకమైన కాలం. ఆ సమయంలో వారి మానసిక పెరుగుదల సరైన రీతిలో ఉన్నట్లయితే వారు ఈ సమాజానికి విలువైన ఆస్తిగా మారతారు. కాబట్టి ఈ దశలో వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది.